గం గణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శరన్నవరాత్రులు సందర్భంగా వీక్షకులకు అందరికీ అమ్మవారిని గురించినటువంటి కొన్ని శ్లోకాలు, వాటి యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ ఆహ్వానం. మీ అందరికీ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని, సమస్త జగత్తుని ఆమె కాపాడాలని ప్రార్థిస్తూ, మాతస్త్వదనుసరణం క్లేశహరణం, క్లేశాల నుంచి, కష్టాల నుండి మనల్ని ఉద్ధరించేటటువంటి శక్తి జగన్మాతకు ఉన్నది అని మన ఋషులు మనకి వెల్లడించారు. అలాంటి అమ్మని మనం స్తుతిస్తూ ఈ 9 రోజులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దసరా ఉత్సవాలుగా మనం చేసుకుంటాము. వీటిల్నే, ఇది శరత్కాలంలో వస్తుంది కనుక దీన్ని శరన్నవరాత్రులు అని కూడా అంటారు అన్నమాట. దీనికి అమ్మవారిని స్తుతించడానికి మన సాహిత్యంలో, అమ్మవారి స్తోత్ర పరంపరలో మకుటాయమైనటువంటి స్థానాన్ని సంపాదించిన వాళ్ళు శంకర భగవత్పాదులు, తర్వాత కాళిదాసు. వారిని వివరించినటువంటి కొన్ని శ్లోకాలు మీతో నేను పంచుకుంటాను ఇవాళ. రాజరాజేశ్వరీ కరుణా కటాక్షలబ్ధ నిఖిల అనవద్య విద్యస్య శ్రీ కాళిదాసస్య అంటారు. రాజరాజేశ్వరీ కరుణ, అమ్మవారిని ఈ 9 రోజులు కూడా మనం రాజరాజేశ్వరిగా, అంబికగా, కాళిగా, మహాసరస్వతిగా, మహాలక్ష్మిగా అనేక రూపాలలో ఆసేతు హిమాచల పర్యంతము మనము సేవిస్తాము, భక్తితో ఆరాధిస్తాము, సంబరాలు జరుపుకుంటాము. అందుకే దీన్ని సంబరం, దసరా సంబరాలు అంటారు. వాడవాడన, ఊరున మన భారతదేశం అంతా కూడా శక్తి ఆరాధన జరుగుతుంది. శక్తి, అందరిలో ఉన్నటువంటి శక్తి కూడా అమ్మవారే. ఈ జగత్తుని సృష్టి స్థితి లయ చేసేటటువంటి శక్తి కూడా అమ్మవారే. అంటే విశ్వశక్తి తర్వాత జీవశక్తి అమ్మవారే. అందుకే ఏమన్నారు చండీ సప్తశతిలో, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పారు. అలాగే బుద్ధి రూపంలో ఉన్నది, ఆజ్ఞారూపంలో ఉన్నది, ఇచ్ఛారూపంలో ఉండేటటువంటి శక్తి కూడా అమ్మవారే. ఆ శక్తిని జాగృతం చేసేటటువంటి ఒక సాధనగా ఈ శరన్నవరాత్రులు మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఈ రోజున చర్చాస్తవంలోని, కాళిదాసు రచించినటువంటి చర్చాస్తవంలో అమ్మవారి యొక్క మహిమ ఎంత గొప్పది అని చెప్పేటటువంటి శ్లోకం ఈ విధంగా ఉంది. బ్రహ్మేంద్ర రుద్ర హరిచంద్ర సహస్రరశ్మి స్కందద్విపాననహుతాసన వందితాయై వాగీశ్వరి త్రిభువనేశ్వరి విశ్వమాత అంతర్బహిశ్చ కృత సంస్థితయే నమస్తే. అంతర్బహిశ్చ, అంతరంగంలోను బాహ్యంలోను, జీవశక్తిగాను విశ్వశక్తిగాను, బ్రహ్మ చేత, ఇంద్రుడి చేత, రుద్రుడి చేత, హరి చేత, ఆదిత్యుని చేత, స్కందుని చేత, అందరి చేత కూడా కొనియాడబడి, సేవింపబడి, స్తుతింపబడేటటువంటి తల్లి నీకు నమస్కారము అని
తనదైనటువంటి పాండితీ ప్రకర్షతో కాళిదాసు వివరించినటువంటి చర్చాస్తవంలో శ్లోకము. ఇది రోజు చదవడానికి ప్రయత్నించండి. బ్రహ్మేంద్ర రుద్ర హరిచంద్ర సహస్రరశ్మి స్కందద్విపానన హుతాసన వందితాయై వాగీశ్వరి త్రిభువనేశ్వరి విశ్వమాత అంతర్బహిశ్చ కృత సంస్థితయే నమస్తే. ఇంకా ఆమె కుండలిని శక్తిగా ఉంది. అదే చర్చాస్తవంలో చెప్తారు. త్వం వ్యాపినీతి సుమనాయితి కుండలీతి త్వాం కామినీతి కమలేతి కళావతీతి. కుండలిని శక్తిగా ఉన్నది కూడా నీవే తల్లి, నీకు నమస్కరిస్తున్నాను అని అంటారు. తర్వాత ఘటస్తవములో అద్భుతమైనటువంటి అమ్మవారి నామాలన్నీ పొదిగి ఒక శ్లోకాన్ని మనకి ఇచ్చారు. ఇది తప్పక దసరాల్లో మనం అమ్మవారి ముందు మనం దీపారాధన చేసినప్పుడు ఈ శ్లోకం పఠించాల్సిందే. దేవి త్రయంబక పత్ని పార్వతి సతి త్రైలోక్యమాత శివే సర్వాణి త్రిపురే మృడాని వరదే రుద్రాణి కాత్యాయిని భీమే భైరవి చండి శర్వరి కలే కాలక్షయే శూలిని తత్పాద ప్రణతాన్ పర్యాన్ కులాన్ పాహినః. మమ్మల్ని అందరినీ రక్షించు తల్లి. ఇన్ని పేర్లతో పిలువబడుతున్న పరాశక్తి నీకు నమస్కారం. త్రయంబక పత్ని పార్వతి సతీ త్రైలోక్యమాత శివే సర్వాణి భీమే భైరవి చండి శర్వరి కలే కాలక్షయే శూలిని. ఇన్ని మాటలతో ఇన్ని విశేషణమైనటువంటి నామములతో అమ్మవారిని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన కాళీ దత్త వరప్రసాదము, ఆ వాంగ్మయం ఆయనది. కాళిదాసు గారు అంత గొప్పగా ఆయన వాక్కు ప్రవాహంని మనకు అందించాడు. అక్షర రూపంలో మనం దాన్ని ఆస్వాదిస్తున్నాము. జగన్మాతగా, లలితా త్రిపుర సుందరిగా, పరాభట్టారికగా, వారాహిగా, కాళిగా, మహాసరస్వతిగా అనేక రూపాలతో ఒకే శక్తి స్వరూపాన్ని మనం ఆరాధిస్తున్నామన్నది గుర్తుపెట్టుకోవాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే లఘుస్థుతిలో బ్రహ్మ శివుడు కూడా తన యొక్క శక్తి యొక్క సహాయం లేనిదే ఏ కార్యము చేయలేడు. అలాగే త్రిమూర్తులు కూడా విష్ణువు కానీ బ్రహ్మ కానీ వారి యొక్క కార్యాన్ని నిర్వహించలేరు అని చెప్పడానికి శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వమారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. నేను పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాను గనక ఈ రోజున అమ్మవారి నామాన్ని నేను స్మరిస్తున్నాను. అమ్మవారి నామాన్ని స్మరించడం వలన నాకు ఏ విధమైనటువంటి ఆపదలు రావు, నాకు ఆ నమ్మకం ఉంది. భక్తితో శ్రద్ధతో నేను అమ్మవారిని ఆరాధిస్తున్నాను అని చెప్పేటటువంటి శ్లోకం అది. ఇలాంటి భావయుక్తమైనటువంటి శ్లోకాల్ని మనం చదువుతూ అమ్మవారిని అర్చించినట్లయితే మనకి సర్వ అభీష్టాలు సిద్ధించటమే కాకుండా మంగళప్రదమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాము. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండవాలని ప్రార్థిస్తూ ఇప్పటికి సెలవు.